న్యాయబద్ధంగా ఉందా లేదా? నువ్వు ఎగ్జామ్స్ టైం ఉండాలని అడుగుతున్నారు. 15 రోజులు టైం ఇచ్చి వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ కావాలంటే ఇప్పుడు ఒక్కసారి ఏదైనా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అందులో మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, అన్ని రకాల పీపుల్ వస్తారు. 90% మంచోళ్ళే ఉంటారు, ఒక 10% అవకాశవాదులు కూడా వస్తారు. మీరు ఆలోచించాల్సింది ఎవరైతే 90% నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ఆలోచించండి. ఇప్పుడు హరీష్ రావు వస్తే రాకు అని చెప్పడానికి వీళ్ళకి ఉండదు కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాం? సపోర్ట్ ఉండాల్సి వస్తుంది కదా. ప్రతిపక్షంలో ఉన్నాడని చెప్పి సైలెంట్గా ఉన్నారు. మనమేమనేది అంటే హరీష్ రావు కూడా మీరు ఎందుకు అవకాశం ఇవ్వాలి? హరీష్ రావు కూడా ఎందుకు అవకాశం లేదు? ఇవాళ హరీష్ రావు కూడా వారం రోజుల తర్వాత వచ్చిండు. ఇప్పుడు వారం రోజుల ముందే మోతిలాల్ కూర్చున్న ఫస్ట్ రోజు సెకండ్ రోజు వచ్చి ఆయనతో మాట్లాడి, తమ్ముడు మరి ఏమేమి ఉన్నాయని డిమాండ్లు తెలుసుకొని మరి సిటీ ఇక్కడ లైబ్రరీ వెళ్దాం, ఒక నువ్వు సభ పెట్టా, ఊర్లో గ్రామ సభ పెడతారు, అట్లా నువ్వు నిరుద్యోగుల సభ ఒకటి పెట్టు, అప్లికేషన్ తీసుకో. మెజారిటీ పీపుల్ ఎవరైనా అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరికైతే పోస్ట్ పోన్ కావాలనేటోళ్ళు చెప్పండి. నాకు ఇప్పుడు మొత్తం వింటే ఏమర్థమవుతుందంటే జస్ట్ వెసులుబాటు ఇవ్వండి, పోస్ట్ పోన్ చేయండి. ఎగ్జామ్కు 2 నుంచి 3 నెలల టైం అడుగుతారు మినిమం. నేను అందుకనే ఈ కనకపు సింహాసనము మీద సురకమును కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేళ మానురా అన్నట్టు వీళ్ళు అసమర్థులండి, దద్దమ్మలు. ఏం చేతగానో తీసుకుపోయి బలవంతంగా ఆ ఎమ్మెల్యే పోస్టులలో సీఎం పోస్టులో కూర్చుండబెట్టినాం. నిజానికి వాళ్ళ కృషి వల్ల వస్తేనేమో వాళ్ళ కడుపుల బాధ తెలుసు. ఏదో మీద డైలాగులు అన్నావు కదా, ఎదిరించేటోళ్ళు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అన్నావు. మరి ఇవాళ ఎదిరించేటోళ్ళు వచ్చారు నిరుద్యోగులు, మరి బెదిరించేటోడు ఇప్పుడు నువ్వైనావు, ఎదిరించేటోళ్ళు నిరుద్యోగులు అయ్యారు. ఇప్పుడు మా పరువు పోతుంది బయట తిరిగితే. అన్నాను కేసీఆర్ను ప్రశ్నించినట్టు రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవంటే ఏం చెప్పాలా? ఏందని నువ్వు సీఎం పదవి అనుభవిస్తావు, మేము మాటలు పడన్నా, నీ దగ్గర 1 రూపాయి తీసుకున్నామా? కనీసం ఇప్పుడు చెప్తున్న నిరుద్యోగుల మధ్యలో ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే, ఏదైనా నిరుద్యోగులు మనకు వచ్చి చెప్పింది సరే 30 లక్షల మంది నిరుద్యోగులను కలవడం కుదరదు. వాళ్ళ రిప్రజెంటివ్గా వెళ్ళి ఒక 10 నిమిషాలు చెప్పుదాము, రాసిస్తారు. ఇగో డిఎస్సి జాబ్ ఇప్పుడు ఉంది, మళ్ళీ వార్డెన్ హాస్టల్ వార్డెన్ ఇప్పుడు ఉంది, గ్రూప్ 2 ఇప్పుడు ఉంది, గ్రూప్ 3 ఇప్పుడు ఉంది. వీటి మధ్యలో ఇట్లా చేయమంటున్నారు. సమస్య చెప్పుదామంటే చెప్పుకోవడానికి టైం ఇస్తలేవు. మేము ఒకటే అర్థమవుతుంది, నిరుద్యోగులారా దుర్మార్గులండి రాజకీయ నాయకులు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము అర్థమవుతుంది, మేమేం వాళ్ళకి భజన చేస్తలేము, వాళ్ళకి చెంచాగిరి చేస్తలేము. నేను మోతిలాల్ నెహ్రూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 7 రోజుల కంటే ఎక్కువ ఉంటే కిడ్నీలు ప్రాబ్లం వచ్చి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు ఖరాబ్ కావు, ఇంకా సంవత్సరానికో 2 ఏళ్ళకు ఖరాబ్ అవుతాయి. కాబట్టి నేనేం కోరుకుంటున్నా మోతిలాల్ను నిరుద్యోగులు అంటే, మోతిలాల్ మనందరి కోసం చేసినప్పుడు మనందరం కూడా మోతిలాల్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ మోతిలాల్ విరమించినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు. అవసరం అనుకుంటే మనలో ఒకళ్ళు ఇంకొకళ్ళు చేద్దాం, అంటే రొటేషన్ పద్ధతికి ఒకళ్ళు 2 రోజులు 3 రోజులు ఇట్లా చేసి ఆ పిల్లగాన్ని బతికించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే దీంట్లో నేను ఒక్కటి చెప్తున్నాండి, ప్రతిపక్షాలు కూడా మోతీలాల్ నాయక్ చచ్చిపోతే బాగుంటుందని కోరుకునే ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటారు. ఆయన పాడే మోసి కూడా అమర హే మోతీలాల్ నాయక్, అమర హే సాధిస్తాం మోతీలాల్ ఆశయాలని కూడా అంటారు. అట్లాంటి దుర్మార్గులు కూడా ఎంటర్ అవుతారు. వాళ్ళకు అవకాశం ఇవ్వద్దంటే రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించకపోతే, నువ్వు అనుకుంటున్నావు 10 ఏళ్ళ దాకా నేను ఫెవికోలేసి కూర్చుంటాను, నువ్వు కూర్చుంటావా? నీకు ఒకటి అర్థమైతేలే. అక్కడ అంతో కొంత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి స్కూల్ బాగు చేసిన వ్యక్తినే 11 సీట్లకు పరిమితి చేసిరు. నువ్వు రాసి పెట్టుకో. అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల సాక్షిగా చెప్తున్నాం, నీకు 11 సీట్లు కాదు కదా, 1 సీట్ కూడా రాదు నిరుద్యోగులతో పెట్టుకుంటే. 5 సంవత్సరాలు కూడా మేము ఒక్కటే కూడా రాహుల్ గాంధీ గారిని ఇంకా కాంగ్రెస్ లో కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి మాకు నిరుద్యోగులకు చేయడం ఇష్టం లేదేమో, ఇష్టం లేకపోయినా మాకు అభ్యంతరం లేదు అయ్యా, దయచేసి మీరు ఏదైతే 150 రూపాయలతో కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిర్రో నీకు మంచిగా 150 రూపాయలు ఇస్తాం, ఆ 150 రూపాయలు తీసుకొని నీ కొండారెడ్డిపల్లికి వెళ్ళిపో, నీ కొండారెడ్డిపల్లికి వెళ్ళిపో. 150 రూపాయలతో వచ్చినోడు కదా, నీకు మాకు 30 లక్షల మంది మంచిగా 150 ఇస్తాం,
అదే ఆర్టీసీ బస్సు పెట్టినావు కదా, ఆడోళ్ళకి ఫ్రీ, నువ్వు మొగోడివే కదా, నీకు స్పెషల్ పెట్టుకుంటావా, ఎన్ని పెట్టుకుంటావా, పో ఆ కొండారెడ్డి పల్లెలు ఉండు. ఇప్పుడు అదేదో లీడర్ సినిమాలో ఒక అమాయక ఆడపిల్లకు న్యాయం చేయాలని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అన్నారు. అరే 30 లక్షల మంది నిరుద్యోగులకు నువ్వు న్యాయం చేయకపోతే ఉంటేంది ఊడితేంది, నీకు చేత కాకపోతే మేమేమన్నావు అంటే ఇంకొకళ్ళని వెతుక్కొని సీఎం అతనన్నా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తావచ్చు. అరే డేట్లు పోస్ట్ పోన్ చేయడానికి సిగ్గు శరము లేకుండా మెడికోవర్ హాస్పిటల్ పోవడానికి ఓపిక ఉంది, గాంధీ హాస్పిటల్ రావడానికి ఓపిక లేదు. గాంధీ హాస్పిటల్ కొంచెం మోతీలాలు టైం లేదు. అసలు మీకు ఏమను అనుకుంటావచ్చు, గత ముఖ్యమంత్రి కూడా అనుకున్నాడు ఈ నిరుద్యోగ పోరాతో ఏమవుతుంది, ఈ స్టడీ చైర్లతో ఏమవుతుంది అనుకుంటారు. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే ఊడిపోయింది, ఊడగొట్టిండ్రు. అసలు అరవీర భయంకరుడు అన్నటువంటి కేసీఆర్ చైరే బలగొట్టినప్పుడు